విజయవాడ పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ సారథ్యంలో పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జూన్ 6వ తేదీ ఉదయం 9 గంటలకు ఈ ఆరాధన ప్రారంభమవుతుంది. స్థలం మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, బెంజ్ సర్కిల్ దగ్గర, పంటకాలవ రోడ్, విజయవాడ. ఈ ఆరాధనలో ఇప్పటికీ అనేక మంది ప్రజలు పాల్గొని దేవుని గొప్ప గొప్ప కార్యాలు పొందుకున్నారు, స్వస్థతలు పొందుకున్నారు. గర్భఫలములు లేని వారు గర్భఫలములు పొందుకున్నారు. శాంతి సమాధానము లేక బాధపడుతున్న వారు శాంతి సమాధానముతో నింపబడుతున్నారు. చీకటాత్మలతోనూ రోగములతో పీడించబడుతున్న అనేక మంది వ్యక్తులు ఈ ఆరాధనలో పాల్గొని అద్భుతాలు పొందుకున్నారు. మరి మీరెందుకు ఆలస్యం చేస్తున్నారు? రండి, జూన్ 6వ తేదీ ఉదయం 9 గంటలకు అద్భుతాలు పొందుకున్నట్టు కొరకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఖమ్మం మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. కల్వరి మార్గం పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ వారు నిర్వహించు పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధన ఖమ్మం పట్టణంలో ప్రతి నెల 2వ మంగళవారం జరుగుతుంది. 2వ మంగళవారం అనగా జూన్ నెల 11వ తారీఖున క్రొత్త బస్ స్టాండ్కి సమీపాన ఉన్న కృష్ణ ఫంక్షన్ హాల్ నందు ఉదయం 9 గంటలకు ప్రారంభం కాబోతుంది. ప్రతి నెల జరిగే ఈ పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధనలో వేలాది మంది ప్రజలు పాల్గొని అనేక మంది అద్భుతాలు పొందుకుంటున్నారు. రోగులు స్వస్థపరచబడుతున్నారు. బంధకాల్లో ఉన్నవారు విడుదల పొందుకుంటున్నారు. గర్భఫలం లేని ప్రజలు గర్భఫలాలు పొందుకుంటున్నారు. అనేక మంది దేవుని యొక్క వాక్యము ద్వారా వారి జీవితాలను మార్చుకుంటున్నారు. పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు ఆశతో వచ్చిన వారు పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకుంటున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధనలు కదులుతూ బలమైన కార్యాలు జరిగిస్తున్నారు. ఆనాడు ఆది అపోస్తల కాలంలో జరిగించిన పరిశుద్ధాత్మ కార్యాలు ఈ యొక్క భూమి మీద పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధనలు జరిగిస్తున్నారు. కనుక మీరందరూ కూడా కుటుంబాల సమేతంగా ఈ ఆరాధనలో పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గుంటూరు పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ సారథ్యంలో ప్రతి నెల 3వ మంగళవారం ఉదయం 9 గంటలకు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతుంది. జూన్ 18వ తేదీ ఉదయం 9 గంటలకు ఈ ఆరాధన ప్రారంభమవుతుంది. స్థలం లోథరన్ ప్రేయర్ హాల్, 3 బొమ్మల సెంటర్, కన్నవారి తోట, గుంటూరు. ఈ ఆరాధనలో వేలాది మందిగా తరలిరండి, దేవుని కార్యాలు పొందుకోండి. శాంతి సమాధానం లేక బాధపడుతున్నావా? అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నావా? గర్భఫలము లేక అనేక మంది చేత నిందించబడుతున్నావా? అప్పుల సమస్యలో కూరుకుపోయి ఏం చేయాలో అర్థం కాక గజిబిజైపోతున్నావా? రండి, పాల్గొనండి. యేసయ్య చేసే అద్భుతాలు మీరు పొందుకోండి. విశాఖపట్నం మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. కల్వరి మార్గం పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ వారు నిర్వహించు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన మన వైజాగ్ పట్టణంలో పరిశుద్ధాత్మ దేవుడు చేత నిర్వహించబడుతుంది. దేవుని బిడ్డలారా, ప్రతి నెల 4వ మంగళవారం అనగా ఈ జూన్ మాసంలో 25వ తారీఖున వైజాగ్ పట్టణంలో ఉన్న సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం నందు 25వ తారీఖు ఉదయం 9 గంటలకు ప్రారంభం కాబోతుంది. ఈ పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధనలో ఇప్పటి వరకు వేలాది మందిగా ప్రజలు పాల్గొని అనేక మంది దీవించబడుతున్నారు, ఆశీర్వదించబడుతున్నారు. రోగులు స్వస్థపరచబడుతున్నారు. బంధకాల్లో ఉన్న వారికి విడుదల కలుగుతుంది. అనేక మంది గర్భఫలం లేని బిడ్డలు గర్భఫలం పొందుకుంటున్నారు. దేవాది దేవుడు అందించే వాక్యము ద్వారా అనేక మంది జీవితాలు మార్చుకుంటున్నారు. పరిశుద్ధాత్మ దేవుని చేత అభిషేకించబడుతున్నారు అనేక మంది. దేవుని బిడ్డలారా, రోగులుగా ఉన్నారా? బలహీనులుగా ఉన్నారా? బంధకాల్లో ఉన్నారా? అలాగే ఆర్థిక పోరాటాల్లో ఉన్నారా? అనేక సమస్యలతో అల్లాడిపోతున్నారా? జీవిత గమ్యం ఏమిటో ఎరుగక కృంగిపోతున్నారా? అయితే విశాఖపట్నం నందు జరిగే పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జూన్ 25వ తారీఖున జరగబోతున్న ఈ ఆరాధనలో మీరందరూ పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. దేవాది దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్.
సంబంధించిన వ్యక్తి అయితే నీ మీద అనునిత్యము సాతానుడు పోరాటం చేస్తూనే ఉంటాడు. దేవునికి సంబంధించిన మనుషులు ఎప్పుడు నిద్రపోనివాడు. వాడెప్పుడు శోధిస్తూనే ఉంటాడు, ఇబ్బంది పెడుతూనే ఉంటాడు, బాధ పెడుతూనే ఉంటాడు. కానీ అట్ ద సేమ్ టైం వాడు ఎంత బాధ పెడుతున్నా, వాడు ఎంత కష్టపెట్టినా నీతో ఆయన ఎప్పుడు నిలబడే ఉంటాడు. హల్లెలూయా. రాత్రి చాలా శ్రేష్టమైన సందేశం, వండర్ఫుల్ ప్రామిస్. దేవుడు ఈ రాత్రి నీతో నాతో మనతో మాట్లాడబోతున్నాడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఇలా మాటలు మీరు బాగా వినాలి. బైబిల్ చదువుతున్నప్పుడు, బైబిల్ చరిత్రను చదువుతున్నప్పుడు, బైబిల్ చరిత్ర గురించి వింటున్నప్పుడు యెరూషలేమును గురించి కానీ, దేవుని ప్రజల గురించి కానీ, దేవునికి సంబంధించినటువంటి దేని గురించి ధ్యానం చేస్తున్నప్పుడు దేవునికి సంబంధించిన ప్రతి దాని మీద, అది వస్తువు కావచ్చు, పట్టణం కావచ్చు, మనిషి కావచ్చు, ప్రదేశం కావచ్చు, ప్రాంతం కావచ్చు, దేశం కావచ్చు, ఆ ప్రదేశం మీద, లేకపోతే ప్రాంతం మీద, లేకపోతే ఆ వస్తువు మీద, లేకపోతే ఆ వ్యక్తి మీద శత్రువు ఎప్పుడు దాడి చేస్తూనే ఉంటాడు. నువ్వు దేవునికి సంబంధించిన వ్యక్తి అయితే, ఈ మందిరంలో కూర్చున్న వ్యక్తివి కానీ, లేకపోతే లైవ్లో ఉన్న వ్యక్తులు ఎవరైనా కానీ, నువ్వు దేవునికి సంబంధించిన వ్యక్తి అయితే నీ మీద అనునిత్యము సాతానుడు పోరాటం చేస్తూనే ఉంటాడు. గుర్తుపెట్టుకోవాలి. అమ్మయ్యా, నేను దేవునిలో రక్షించబడ్డానికి నాకు ఏ బాధ లేదు అనుకోవద్దు. నువ్వు దేవుని సొత్తు అయినప్పుడు, బ్రషేంద్రి హేలేకియో కుమా, నువ్వు దేవుని వస్తువుగా మారినప్పుడు, దేవునికి ఇష్టమైన వ్యక్తిగా నువ్వు మారినప్పుడు, నీ మీద సాతానుడు నిత్యము దాడి ప్రారంభిస్తాడు. అందుకని చాలామంది సాక్ష్యాలు చెబుతారు, బాప్తిసం పొందిన కాడి నుంచి అన్నీ నువ్వు బాప్తిసం పొందక మునుపు నీ దగ్గరికి ఎవరు రాలే. ఎందుకు? నువ్వు అప్పుడు వాళ్ళలో ఉన్నావు. ఎవరిలో? సాతానుడిలో. నువ్వు సాతానుడిలో ఉండగా సాతాను నిన్నేం చేస్తాడు? ఇప్పుడు వాడు పార్టీ, నువ్వు వాడికి గుర్తుగా మన నోటు వేసావు అనుకో, వాడు నిన్నేమంటాడు? ఏమన్నాడు? ఇప్పుడు పార్టీ మార్చినవు కదా, ఇప్పుడు నీ హీరో ఎవరు? యేసయ్య కదా. చెప్పట్లా గట్టిగా, ఎవరు నీ హీరో? నీ హీరో, నీ కింగ్, నీ రాజు హీరో ఎవరంటే యేసయ్య. హల్లెలూయా, యేసయ్య. అందుకని దేవుని దగ్గరికి ఎప్పుడు వస్తావో అప్పుడే నీకు కష్టాలు ప్రారంభమవుతాయి. ఈ మధ్య పాస్టర్ గారు కష్టాలు మొదలైన పొద్దాగిద పడబడుతున్నాడు. నేనేమనుకోనంటే బాగా కష్టాల్లో ఉన్నాడేమో అనుకున్నా. హల్లెలూయానండి. ఎక్కడికి పోయి ఇదే పడబడుతున్నాడు ఆయన. అయితే దాని అర్థం ఏంటంటే ఆయన దేవుని బిడ్డకి ఇప్పుడు బాగా ముద్రించబడ్డాడు అని అర్థం. హల్లెలూయా. నాకేం కష్టాలు లేవండి, అబ్బా ఫ్రీ అని అంటవా? నువ్వు దేవుని సొత్తువి కాదు. దేవుని సొత్తుని సాతానుడు ఎప్పుడు కూడా నిద్రపోనివాడు. దేవునికి సంబంధించిన మనుషులు ఎప్పుడు నిద్రపోనివాడు. వాడెప్పుడు శోధిస్తూనే ఉంటాడు, ఇబ్బంది పెడుతూనే ఉంటాడు, బాధ పెడుతూనే ఉంటాడు. కానీ అట్ ద సేమ్ టైం వాడు ఎంత బాధ పెడుతున్నా, వాడెంత కష్టపెట్టినా నీతో ఆయన ఎప్పుడు నిలబడే ఉంటాడు. హల్లెలూయా. నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు, శ్రమల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, ఇరుకుల్లో ఉన్నప్పుడు, నలిగిపోతున్నప్పుడు, కృంగిపోతున్నప్పుడు, ఎండిపోతున్నప్పుడు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయే దేవుడు కాదు. నీతో ఉంటాడు ఆయన.
ఆ పట్టణం ప్రారంభం నుంచి సాతానుగాడు దాని మీద కన్నే. ఆ పట్టణాన్ని ఎన్ని మార్లు శత్రువులు యుద్ధం చేశారో ఆ పట్టణం కోసం, ఆ పట్టణాన్ని ఎన్నిసార్లు కాల్చారో, ఆ పట్టణాన్ని ఎన్నిసార్లు నాశనం చేశారో. ఒకసారి ఆ పట్టణం మీద శత్రువు పడి గోడలను కుప్పకూల్చి పడేశాడు, గోడలను కూల్చేశాడు. ఆ పట్టణంలో ఉన్న దేవుని మందిరాన్ని కూల్చేశాడు. ఆ పట్టణంలో ఉన్న ప్రతిదీ అగ్ని చేత కాల్చబడ్డదట. బా, కూలిపోయిందండి, కూలిపోయింది, నాశనమైపోయింది ఆ పట్టణం, కూలిపోయింది ఆ పట్టణం. ఆ పట్టణానికి ఉన్న పేరేంటంటే అది దేవుని పట్టణం. చాలి మాట చాలిక. ఆ పట్టణానికి ఉన్న పేరు అది దేవుని పట్టణం, దేవుడు నివాసమున్న పట్టణం. ఎంత సంతోషంగా ఉంది ఈ మాట చదువుతుంటే. ఎన్నిసార్లు కూల్చబడ్డది, ఎన్నిసార్లు కాల్చబడ్డది, ఎన్నిసార్లు అవమానించబడ్డది, ఎన్నిసార్లు శత్రువు చేత బాధించబడ్డది, ఎన్ని మార్లు ఆ పట్టణాన్ని దోచుకున్నాడు శత్రువు. పడిపోయి ఉందండి, కాలిపోయి ఉందండి, నాశనమైపోయి ఉందండి ఆ పట్టణం. ఆ పట్టణంతో దేవుడు మాట్లాడుతున్నాడు ఒకరోజు. కాలిపోయి పడిపోయి దేనికి పనికి రాకుండా ఈ పట్టణం పని అయిపోయింది అనుకున్న పట్టణంతో దేవుడు ఒకరోజు మాట్లాడుతున్నాడు. అక్కడున్న ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నాడు, అక్కడ ఉన్న జనాంగంతో దేవుడు మాట్లాడుతున్నాడు, అక్కడ ఉన్న ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ పట్టణం పేరు యెరూషలేం పట్టణం. ఆ పట్టణానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఆ పట్టణములో దేవుడు నివాసముంటాడు. ఇజాక్, ఆ పట్టణములో దేవుడు నివాసముంటాడు. ఈ మాట నన్ను భలే సంతోషపరుస్తుంది ఇప్పుడు మాట్లాడుతుంటే. ఇప్పుడు దాకా నేను కూడా దాన్ని చూడలే. పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. అయితే ఆ పట్టణంతో ఏమంటున్నాడు, ఆ పట్టణం గురించి ఏం మాట్లాడుతున్నాడు, ఆ పట్టణానికి ప్రామిస్ ఏం చేస్తున్నాడు, ఆ పట్టణానికి ఏం వాగ్దానం చేస్తున్నాడు, ఆ పట్టణాన్ని ఎలా ప్రేరేపిస్తున్నాడు, ఆ పట్టణాన్ని ఎలా ప్రేమగా మాట్లాడుతున్నాడు, ఆ పట్టణానికి ఎలాంటి వాగ్దానం చేస్తున్నాడు దేవుడు అంటే, ఓ గాలి వానల చేత కొట్టబడిన ఓ పట్టణమా, ఆదరణ లేక పడిపోయి ఉన్న ఓ పట్టణమా, నేను నిన్ను నీలాంజనములతో తిరిగి కట్టెదను. గట్టిగా హల్లెలూయా. ఇప్పటి వరకు నిన్ను రాతితో కట్టబడ్డావు, ఇప్పటి వరకు నిన్ను రాతి గోడలుగా కట్టబడ్డావు. కానీ శత్రువు నిన్ను పడగొట్టాడు కదా, శత్రువును నాశనం చేశాడు కదా, శత్రువు నిన్ను నాశనం చేసి పాడు చేసి కాల్చేశాడు కదా. ఇప్పుడు నేను ఎలా కడతానంటే నిన్ను నీలాంజనములతో కడతాను. ఓ రాజాకా, ఆ పట్టణం బాధపడుతుంది, నేను కాలిపోయాను అని, శత్రువు నన్ను పాడు చేశాడని, శత్రువును నాశనం చేశాడని. అయితే ఆ పట్టణానికి దేవుడు ఇస్తున్నాడు, నేను తిరిగి నీలాంజనములతో కడతాను, నేను నిన్ను కట్టి గొప్ప చేస్తాను, ఆదరిస్తాను, నిన్ను నీ ఖ్యాతిని ప్రపంచానికి తెలియజేస్తాను అని ఆ పట్టణంతో ఒక మాట అంటాడండి. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 14వ వచనములో మాట్లాడుతున్నాడు. ఈ జూన్ మాసంలో దేవుడు నీకిస్తున్న వాగ్దానం, సంగమానికి ఇస్తున్న వాగ్దానం, దేవుని బిడ్డలారా మీకు ఇస్తున్న వాగ్దానం, లైవ్ లో ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న దైవ జనాంగమా, జూన్ మాసంలో దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం చదవండి.
నువ్వు నీతి గల దానవై నీవు భయపడనక్కర్లేదు. నా వైపు చూడండి. బాధించు వారు నీకు ఇక మీదట దూరముగా ఉందురు. యెరూషలేమా, ఇప్పటి వరకు నిన్ను బాధించిన వ్యక్తులు, ఇప్పటి వరకు నిన్ను నిందించిన వ్యక్తులు, ఇప్పటి వరకు నిన్ను కూల్చిన వ్యక్తులు, ఇప్పటి వరకు నిన్ను నష్టపరిచినటువంటి సైన్యం, ఇప్పటి వరకు నిన్ను కూల్చివేసినటువంటి శత్రువు, ఇప్పటి వరకు నిన్ను బాధ పెట్టినటువంటి శత్రువు ఇక మీదట నీకేమవుతాడు తెలుసా? దూరమైపోతాడు. కొత్తగా చెప్పట్లో హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా, సే హల్లెలూయా. అవును, ఎన్ని మార్లు కూల్చబడ్డదా పట్టణం, ఎన్ని మార్లు కాల్చబడ్డదా పట్టణం. ఆ పట్టణపు గోడల్ని శత్రువు కాల్చాడండి పడేసి. నెహెమ్యా అంటాడు, నా ప్రభువు ఉండు పట్టణము, నా దేవుడు నివసించు పట్టణం, ఆ పట్టణ ప్రాకారములు పాడైపోతే నేను ఎలా ఇంట్లో ఉద్యోగం చేస్తా కూర్చునేనండి. రాజు అడుగుతున్నాడు, నెహెమ్యా వాట్ హ్యాపెండ్? ఎందుకు నువ్వు చింతగా దుఃఖంతో వేదనగా ఉన్నావు? చెప్పు, నీకేమైనా తక్కువైందా? ఏం తక్కువైంది చెప్పు. నీకు ఏమన్నా అవసరం ఉందా ఇంట్లో? నీకేమైనా డబ్బు కావాలా? నీకేమైనా ఆరోగ్యం బాగలేదా? నిన్నెవరైనా ఏమన్నా అన్నారా? నీకేం అవసరం ఉంటే బాధతో ఉన్నావు చెప్పవయ్యా. నా దగ్గర పనిచేస్తాను కదా నువ్వు, నేను రాజును కదా, నీకేది కావాలంటే అది ఇస్తాను. చెప్పు నెహెమ్యా. మాకేమీ అవసరం లేదయ్యా. నిన్నెవరైనా ఏమన్నా అన్నారా? నన్ను ఎవరూ ఏమనలేదయ్యా. నీకేమైనా ఆరోగ్యం బాగలేదా? లేదయ్యా, బాగానే ఉంది. నీ ఇంట్లో డబ్బేమైనా అవసరం ఉందా? లేదయ్యా. మరెందుకు అంత దిగులుగా ఉన్నావు? మరెందుకు అంత బాధగా ఉన్నావు? నా బాధకు కారణం వేరు, నా చింతకు కారణం వేరు, నా దుఃఖానికి కారణం వేరు. అది ఏంటి చెప్పు నెహెమ్యా, నేను ఇస్తాను కదా. నువ్వు నా దగ్గర పనిచేస్తున్న నమ్మకమైన వ్యక్తివి కదా. ఏమి లేదయ్యా, నా ప్రభువు ఉండే పట్టణం, నా ప్రభువు ఉన్న మందిరం ఉన్న స్థలం, నా ప్రభువు మందిరం ఉన్న పట్టణం శత్రువు ప్రాకారాలను పడగొట్టి కాల్చేశాడయ్యా. నా మందిరం కాలిపోయిందయ్యా. నా ప్రభువు ఉండి పట్టణ ప్రాకారాలు కూల్చబడ్డాయ్యా. అదే నా దుఃఖం, అదే నా బాధ. అవునా, నీ సమస్య కాదా? నీ భార్య సమస్య కాదా? నీ బిడ్డ సమస్య కాదా? కాదు. ఆ యెరూషలేము పట్టణ ప్రాకారాలు కూల్చబడ్డాయి. అక్కడ ప్రభు ఉండే పట్టణం అది. ఆ పట్టణంలో దేవాలయం ఉన్నది, అక్కడ ప్రభు నివాసం ఉంటాడు. నెహెమ్యా, ఏం కావాలి చెప్పు, నేనేం చేయమంటావు చెప్పు. నువ్వు నాకు అనుమతిస్తే, సెలవిస్తే నేను వెళ్ళి నా పట్టణ ప్రాకారాలు కట్టుకొని వస్తాను. ఎప్పుడైనా నీకు ఇలాంటి ఆలోచన వచ్చిందా? ఎప్పుడైనా నీకు ఇలాంటి తలాంపు కలిగిందా దేవుని కొరకు? ఊరికినే గొప్పలు ఎవరు? దేవుని కోసం ఆలోచించేవాడిని దేవుడు గొప్ప చేస్తాడు. దేవుని కోసం తప్పించేవాడిని దేవుడు కనుదృష్టి వాడి మీదకి వెళ్ళిపోద్ది. అంటే ఎన్ని మార్లో ఆ పట్టణం కాల్చబడ్డది, కూల్చబడ్డది, శత్రువు చేతిలో నలిగిపోయి పడిపోయింది. రాయి మీద రాయి తీసి కూల్చిపడేశారండి. అందుకనే దేవుడు అంటున్నాడు తిరిగి, పట్టణమా పడిపోయావు కదూ, కూలిపోయావు కదూ, నాశనం చేశాడు కదా శత్రువు, నిన్ను నేను అలా ఉంచును. నిన్ను నేను అలా ఉంచును. పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. పాడిని నిన్ను, పతనమైపోయిన నిన్ను,
నాశనమైపోయిన నిన్ను తిరిగి నీలాంఛనములతో నేను కట్టబోతూ ఉన్నాను. పట్టణంతో దేవుడు అంటున్నాడు, ఇప్పటి వరకు నిన్ను శత్రువు నాశనం చేశాడు కదూ, శత్రువు నిన్ను బాధ పెట్టాడు కదూ, శత్రువు చేతులు నలిగిపోయావు కదూ. టుడే నేను ఒక ప్రామిస్ చేస్తున్నాను. ఏమంటే ఆ ప్రామిస్ అంటే, నిన్ను బాధించిన వారు నీకు దూరమైపోతారు. నిన్నెవరు బాధించారు, నిన్నెవరు కూల్చివేశారు, నిన్నెవరు పడగొట్టారు, నీ నాశనానికి కారణమైన వారు, నీ పతనానికి కారణమైన వారు, నీ అభివృద్ధి జరగకుండా అడ్డగించేవారు, నిన్ను నాశనం చేసిన వారు ఇక మీదట వారు నీకు కనబడరు. వారు నీకు దూరం అయిపోతారు. ఇది పట్టణంతో కాదండి, ఆ రోజు ఆ పట్టణంతో మాట్లాడాడు, కానీ ఆ పట్టణాన్ని నువ్వే. అవునా, నేను పట్టణం ఏంటయ్యా అని అనుకుంటున్నావా? యా, యు ఆర్ ఎ టెంపుల్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని మందిరానివి. నీలో దేవుడు నివాసం చేస్తున్నాడు. ఆ రోజు దేవుడు నివాసం ఉన్న ఆ పట్టణాన్ని పడగొట్టిన వారిని ఆ పట్టణానికి దూరం చేసినట్టు, నిన్ను పడగొట్టిన వారిని నీ నుంచి దూరము దేవుడు చేస్తున్నాడు. నిన్ను బాధించిన వారు, నిన్ను బాధించిన శత్రువుని, లిజన్ కేర్ఫుల్లీ, వండర్ఫుల్ వర్డ్ ఇది. ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ లైవ్లో ఉన్న బిడ్డలారా, మీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రభు అంటున్నాడు, నిన్ను బాధ పెట్టిన వారు నీకు దూరమైపోతారు. నిన్ను ఏ విషయాలు బాధ పెట్టాయి? నీ పేదరికం నిన్ను బాధ పెట్టిందా? నీ దారిద్రత నిన్ను బాధ పెట్టిందా? నీ శత్రువు నిన్ను బాధపడుతూ వచ్చాడా? ప్రభు అన్నాడు, ఆ పేదరికం నీ నుంచి దూరం అయిపోతే, ఆ దారిద్రత నీ నుంచి దూరం అయిపోతే. అవును బిడ్డా, ఎన్ని సంవత్సరాల నుంచి బేదరికంతో బాధపడుతున్నావు? ఎన్ని సంవత్సరాలు బేదరికం నిన్ను బాధ పెట్టింది? చిన్నప్పటి నుంచి, పుట్టిన దగ్గర నుంచి కష్టాలే కదూ. మీ ఇంటి దగ్గర వాళ్ళు మంచి మంచి బట్ట కట్టుకొని వస్తుంటే నువ్వు చిరిగిపోయిన బట్టలు కట్టుకెళ్ళావు కదూ. మీ ఇంటి దగ్గర వాళ్ళు మంచి మంచి భోజనాలు చేస్తుంటే నువ్వు పచ్చడి మెతులు కూడా లేని స్థితిలో జీవించావు కదూ. చిన్నప్పుడు అమ్మ నిన్ను నడిపించుకుంటూ తీసుకుని వెళ్తున్నప్పుడు, అమ్మా నాకు అది కావాలి అని అడిగినప్పుడు, అది నేను కొనివ్వలేని బిడ్డ, మనం అంత గొప్ప వాళ్ళం కాదు అని నీ తల తిప్పుకొని తీసుకుని వెళ్ళిపోయింది కదూ. పేదరికం నీ జీవితంలో అనుభవించి, ఆ పేదరికంలో పుట్టి, పేదరికంలో బ్రతికి, పేదరికంలోనే ఇక నేను చచ్చిపోతానేమో, ఈ పేదరికం ఇక నన్ను వదలదేమో అనుకుంటున్నావు కదా. ప్రభు నీకు మాటిస్తున్నాడు. ఈ జూన్ మాసంలో, ఈ జూన్ నెలలో నీకు వాగ్దానం ఇస్తున్నాడు. నిన్ను బాధ పెట్టిన బీదరికం, నిన్ను కష్టపెట్టిన పేదరికం, నిన్ను కృంగదీసినటువంటి ఆ దారిద్ర్యం ఇక నీ జీవితంలో ఈ జూన్ మాసం నుండి ఇక నువ్వు చూడవు. దేవుడు అంటున్నాడు, దాన్ని నీకు దూరం చేస్తాను. ఇక నిన్ను నీ దరిదాపుల్లోకి రానివ్వను, దాన్ని నీ దరిదాపుల్లోకి, నీ ఇంట్లోకి ఆ బేదరికాన్ని రానివ్వనని ప్రభు ఈ జూన్ మాసంలో నీకు వాగ్దానం చేస్తున్నాడండి. మనిషి వాగ్దానం చేస్తే తప్పొచ్చేమో, స్నేహితులు వాగ్దానం చేస్తే తప్పొచ్చేమో, బంధువులు వాగ్దానం చేస్తే తప్పొచ్చేమో, కానీ ఈ వాగ్దానం చేస్తున్నది నమ్మదగిన నీ దేవుడు. ఆయన ప్రమాణం చేస్తే, ఆయన వాగ్దానం చేస్తే అది మర్చిపోవడానికి అవకాశము లేదు. నిన్ను బాధ పెట్టిన పేదరికం ఇక నువ్వు చూడు. చిన్నప్పుడు
స్కూల్కి వెళ్ళడానికి కూడా నీ దగ్గర సరైన వసతులు లేవు. మా పాప పొద్దుట అంటుంది, మా పెద్ద పాప, ఈ బుక్స్ అన్నీ చాలా ఉన్నాయి ఇంటి నిండా, వీటిని అమ్ముదామా డాడీ అంటుంది. ఏ అన్నా, డబ్బులు వస్తాయి కదా, ఇంట్లో ఎందుకు వేస్ట్గా అంటుంది. నాకు ఒక్కసారి చిన్ననాటి గుర్తొచ్చినాయి. 5వ తరగతి పుస్తకాలు అవ్వడంతోనే 5వ తరగతి పుస్తకాలు సెకండ్ హ్యాండ్ కొనడానికి ఎవరు వస్తారా అని పొద్దాకెళ్ళి తడక దగ్గర నిలబడి చూసేది. 4th క్లాస్ చదువుకునే విద్యార్థుల దగ్గరకు వెళ్ళి, నా పుస్తకాలు నలగలేదు, నా పుస్తకాల గీత కూడా వాడలేదు, నేను పేరు కూడా సరిగా రాలేదు తెలుసా, నాకు కొత్తగానే తెలుసా అనేవాడిని. ఎందుకు తెలుసా? ఆ డబ్బులు వస్తే 6వ తరగతి పుస్తకాలు మరలా కొనుక్కోవడానికి. ఎంత పేదరికం కదా, కష్టాలు కదా. కడుపు నిండా తిండి లేదు, కడుపులో సరైన భోజనం లేని జీవితాలు కదా అని ఈ వాక్యం వినటానికి వచ్చిన నీతో దేవుడు అంటున్నాడు, నువ్వు ఎన్ని దినాలు ఇలా పస్తులు పడుకున్నావో. అందరూ కొత్త కొత్త బట్టలు వేసుకుని పోతుంటే నీకు ఉంటుందండి వేసుకొని వెళ్ళాలని, ఎవరికి ఉండదు. కానీ కొనే స్తోమత లేదు. ఇంకొక బిడ్డ చెప్పటలే, హైదరాబాద్ వెళ్ళి ఆపరేషన్ చేయించేది స్తోమత నాకు ఎక్కడిది ప్రభువా. నిజమే, ఏదో రోడ్డు పక్కన 2 పండ్లు పెట్టుకొని అమ్ముకుని నేను కార్పొరేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళి ఆ బిడ్డను ఆపరేషన్ చేయించగలనా? నా స్థితి ఏంటి? ఒక పూట ఉంటే ఒక పూట ఉండని జీవితం కదా మాది. దేవుడు అంటున్నాడు, ఇక పేదరికం అనేది నీకు దూరం అయిపోతండి. పరిశుద్ధాత్మ దేవుడు నీకు చెబుతున్నాడు, వాగ్దానం ఇస్తున్నాడు. ఈరోజు నువ్వు అనుభవించిన పేదరికం, నువ్వు అనుభవించిన దారిద్రత, నువ్వు అనుభవించిన కష్టాలు, నువ్వు అనుభవించిన శోధన, ప్రభువు అంటున్నాడు నీకు దూరం అయిపోద్దిగా. ఇప్పుడు దాకా ఆ శత్రువుతో పోరాడి పోరాడి నలిగిపోయావు. ఆ పేదరికం మీద యుద్ధం చేశావు, యుద్ధాలు చేశావు, నువ్వు గెలవలేకపోయావు. అమ్మ పేదరికమే, నాన్న పేదవాడే, నువ్వు పేదవాడివి, నీ కొడుకు పేదవాడే. ఎంతకాలం మీ పేదరికమని ఏడ్చావు, ఎంతకాలం మీ దారిద్ర్యతని ఏడ్చావు, ఎంతకాలం ఈ స్థితిగతులను ఏడ్చావు. ప్రభు అన్నాడు, నిన్ను బాధించిన ఆ పేదరికం నీకు దూరం అయిపోతే ఇక నీ దగ్గర రాదు. నిన్ను తిరిగి నీలాంజనములతో నేను కడతా, ఆశీర్వదిస్తా, దీవిస్తా, అందరూ నిన్ను చూసేటట్టు చేస్తా, అందరూ నీ దగ్గరకు వచ్చేటట్టు చేస్తా, అందరూ ఈ పట్టణం ఎంత గొప్పగా ఉందో చూద్దాం రండి అని చెప్పుకునేలా చేస్తా, అలా చేస్తా. నిన్ను కూడా దేవుడు అలా చేయాలనుకుంటున్నాడు. అదే చెప్పన్నాడు ఈ రాత్రి, నిన్ను కూడా అలాగే చేస్తాడట. ఇంకొక బిడ్డని వచ్చినప్పుడు చెబుతుంది, 3 నెలలు ఎలా పోషించబడ్డామో తెలియదు. నా భర్తకు పని లేదు, నా భర్తకు ఉద్యోగం లేదు, నా భర్తకు సంపాదన లేదు. ఎలా? ఇంటికెళ్ళి తెచ్చుకోవడానికి ఇంటి దగ్గర ఎవరు ఇచ్చేవాళ్ళు లేరు. ఇప్పుడు ఆస్తులు లేవు, తల్లిదండ్రులు సంపాదించిన ప్రాపర్టీస్ లేవు. పోన్లే 3 నెలలు జీతం లేకపోయినా, డబ్బులు లేకపోయినా అకౌంట్లో ఉన్నాయి తీసుకొని తిందామంటే అకౌంట్ జీరో. మరి ఎలా పోషించబడ్డావు? దేవుడు చెబుతున్నాడు, నీ పేదరికాన్ని నేను దూరం చేశాను. ఎవరు చేస్తారండి? ఎవరు చేయగలరండి? నువ్వు దేని చేత బాధించబడ్డావు? బీదరికంతో బాధించబడ్డావు ఇన్ని సంవత్సరాలు, ఇన్ని నెలలు. అంతేకాదు, బీదరికము దారిద్ర్యతే కాదు, నిన్ను బాధ పెట్టిన అనారోగ్యం ఉందో చూడు. ఏ అనారోగ్యంతో నువ్వు బాధించబడ్డావు? ఏ సమస్యతో నువ్వు బాధించబడ్డావు? ఏ కష్టంతో బాధించబడ్డావు? ఏ ఇరుకులతో బాధించబడ్డావు?
నీకు తెలుసు నువ్వే సమస్యతో బాధించబడ్డావు. అది అనారోగ్యం కావచ్చు, పేదరికం కావచ్చు, అప్పు కాడి కావచ్చు, ఇంక ఏదైనా కావచ్చు. శత్రువు నీ మీద వేసి నిందలు కావచ్చు, నువ్వు చేసుకున్న భర్త కావచ్చు, నువ్వు కన్న బిడ్డ కావచ్చు, నువ్వు కట్టుకున్న భార్య కావచ్చు, లేక భర్త కావచ్చు. ఎవరి ద్వారానైనా ఒకవేళ నువ్వు బాధించబడి ఉంటే ఆ బాధ నుంచి నేనేం చేస్తాను తెలుసా? దూరం చేస్తా. దూరం చేసి నేను నిన్ను ఆనందింపచేస్తాను. రాత్రి దేవుడు నీకు ఇదే చెప్పన్నాడు. నువ్వు అనుభవించిన కష్టాలు, నువ్వు అనుభవించిన దుఃఖం, నువ్వు అనుభవించిన బాధలు, నువ్వు అనుభవించిన పేదరికం, నువ్వు అనుభవించిన అనారోగ్యాలు, ఎంత పేదరికం అండి, ఎంత దారిద్రత అండి, ఎంత అప్పులు సమస్యలండి. అవి నిన్ను ఎంత బాధించాయి. అప్పు, శత్రువు నిన్ను అన్ని రకాలుగా అవమానించాడు, శత్రువు నిన్ను ఎన్ని రకాలుగా దూషించాడు. ఇవన్నీ నిన్ను బాధించాయి. అయితే ప్రభు అంటున్నాడు, నిన్ను బాధించిన వారందరికి ఈ రోజు నుంచి జూన్ మాసం ఈ 1వ తారీఖు 1వ గడియ నుంచట అవన్నీ ఏమైపోతాయి చెప్పండి? నీకు దూరం అయిపోతాయి. ఇక నీ పేదరికం కనబడటానికి వీల్లేదు, నీలో అనారోగ్యం కనబడటానికి వీల్లేదు, నువ్వు దుఃఖించడానికి వీల్లేదు, నువ్వు కన్నీరు కాచడానికి వీల్లేదు, నువ్వు అవమానించబడటానికి వీలుండదు. ఇక ఎందుకంటే నిన్ను ఆయన కట్టబోతున్నాడు. ఇప్పుడు యెరూషలేము మందిరంలో, యెరూషలేము పట్టణంలో ఆయన మందిరం ఉన్నదట. ఆ మందిరంలో ఆయన ఉంటాడట. అందుకని ఆ పట్టణాన్ని అంతగా శోధించాడు. మరి నిన్నెందుకు శోధిస్తున్నాడు సాతానుడు? ఎందుకు శోధిస్తున్నాడు? ఆయన నీలో ఉన్నాడు కాబట్టి. ఆయన నీలో లేకపోతే ఆడు నీ జోలికి రాడు. ఆడికేం పని? ఆయన నీలో లేకపోతే నీ జోలికి ఆయన రాడు. యెరూషలేము పట్టణంలో ఆయన మందిరం లేకపోతే ఆ యెరూషలేము పట్టణం జోలి ఆయన సాతాను గడికి ఎందుకు లేదు? ఆ పట్టణం జోలికి పోడు. బోల్డ్ పట్టణాలు ఉన్నాయి కదా దేశంలో. ఆ పట్టణాల జోలికి వెళ్ళని సాతానుడు, శత్రువు యెరూషలేముకి ఎందుకు వెళ్ళాడంటే యెరూషలేములో ఆయన ఉంటాడు. నీ పక్క వాళ్ళు బాగానే ఉన్నారాయా, నీ పక్క వాళ్ళు అందరూ బాగానే ఉన్నారు, నాకు ఎందుకు వచ్చిన కష్టాలు? వాళ్ళలో లేడు, నీలో ఉన్నాడు. ఎవరైనా నువ్వు కాదు సాతానుడికి టార్గెట్, దేవుడు. అయితే దేవుణ్ణి ఏదో చేయాలనుకున్నప్పుడు దేవుణ్ణి ఏం చేయాలన్నా నిన్ను తాకుతాడు. అందుకని దేవుడు నీకేం వాగ్దానం చేస్తున్నాడు తెలుసా? నిన్ను ముట్టితే నా కన్నుగుడ్డును ముట్టనట్టే. నిన్ను ముట్టడానికి అవకాశం ఇవ్వడు దేవుడు. ఒకవేళ సాతానుడు నిన్ను శోధించి బాధించి కష్టపెట్టాలనుకుంటే దేవుడు చూస్తా ఊరుకోడు. ఆయన ఒప్పుకోడు. ఎందుకు నీకు ఇన్ని కష్టాలు, ఎందుకు నీకు ఈ బాధలు, ఎందుకు అండి? నా బండికే సాతాను గాడు వచ్చి గుద్దుకున్నాడు. ఎందుకంటే నీ బండి మీద నువ్వు ఉన్నావు, నీలో ఆయన ఉన్నాడు. ఆయన లేని వాళ్ళు హాయిగా ఉంటారు. వాళ్ళకి అసలు ప్రమాదం జరిగినా వాళ్ళకి అసలు ఏం జరగవు, యాక్సిడెంట్ కూడా అవ్వదు వాళ్ళకి. మరి నీకెందుకైంది? సాతానుడు నీ మీద గురి, అపవాది నేను నాశనం చేయడం. కారణం ఆయన నీలో ఉన్నాడు. అయితే దేవుడు అంటున్నాడు, ఆ పట్టణంలో ఆయన ఉంటే ఆ పట్టణాన్ని కాల్చివేస్తే ఆ పట్టణాన్ని తిరిగి కడతానన్న దేవుడు మరి నిన్ను కట్టడా? నిన్ను కడతాడు. నిన్ను వదిలేస్తాడా? నిన్ను విడిచిపెడతాడా? నిన్ను వదులుకుంటాడా? వదులుకోడు. నిన్ను కూడా ఆయన అంటున్నాడు, నిన్ను బాధించిన వారికి నీ దగ్గరికి రారు. అప్పు బాధించింది కదా, అప్పులు చుట్టూరు అప్పులేనా? ఇప్పుడు ప్రభు అంటున్నాడు, నీ అప్పు ఇక నువ్వు చూడవు, నమ్మాలా? హల్లెలూయా. నీకు ఎన్ని లక్షల అప్పు ఉందో, ఎన్ని వేల రూపాయల అప్పులు ఉన్నాయో, ఎన్ని కోట్ల రూపాయల అప్పు ఉందో, ఈ లైవ్లో ఉన్న వారు కూడా ఈ రాత్రి మీ అప్పు అనబడే సమస్య నుంచి దేవుడు మిమ్మల్ని దూరం చేస్తున్నాడు. ఐ ప్రొఫెసైజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. దేవుని ఆత్మతో ప్రవచిస్తూ మాట్లాడుతున్న నీ మాట, నీ శత్రువు నుంచి నువ్వు వేరు చేయబడబోతున్నావు. ఇక నీ శత్రువుని దగ్గరకు రాడు. ఆయన కింద ఇంకో మాట అంటాడు, 14 కింద ఆశ్చర్యమైన మాట అంటాడు, భీతి. హల్లెలూయా చెప్పండి.
భీతి నీకు దూరముగా ఉండును. హల్లెలూయా అనండి ఒకసారి. భీతి 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 ఏంటంటే తెలుసా? భయం. ఇప్పటి వరకు భయం నీకు దగ్గరగా ఉంది. ఏంటా భయం? పెళ్ళి కాదేమో. ఏంటా భయం? పిల్లలు పుట్టరేమో. ఏంటా భయం? మా ఆయన రాడేమో. ఏంటా భయం? నా బిడ్డను ఎడతా తీసుకోవాలి. ఏంటా భయం? ఇన్ని రకాలైన భయాలు. ఆయన అంటున్నాడు, భీతి నీ దగ్గరకు రాదిక. నిన్ను భయపెట్టిన అంశాలు ఏమున్నాయి, నిన్ను కలవరపెట్టిన అంశాలు ఏమున్నాయో ఇక అవి నీ జీవితంలో నీ దగ్గరికి రానే రావు. అప్పుడప్పుడు కొంతమంది లేచి దిగ్గులు ఏంటమ్మా లేచిన వెంట నాకు అది గుర్తొచ్చి భయం వేసి లేచిన అంటారు. అంటే భయం వేసింది, ఏదో సందర్భం వీళ్ళని భయపెట్టింది. ఆ సందర్భం ఏదో నిన్ను భయపెట్టింది. ఇక భయం అనేది నీ దగ్గరికి దేవుడు రానివ్వడం. ఈరోజు ఇదే చెప్పడానికి దేవుడు ఇక్కడికి వచ్చాడు. జూన్ మాసంలో నీ దగ్గరికి నిన్ను భయపెట్టిన అంశం, అది అనారోగ్యం కావచ్చు, అప్పు కావచ్చు, ఉద్యోగం కావచ్చు, భర్త కావచ్చు, భార్య కావచ్చు, బిడ్డలు కావచ్చు, శత్రువు కావచ్చు, నిందలు కావచ్చు, సమస్యలు కావచ్చు, ఇక అవి నిన్ను బాధ పెట్టినవి, నిన్ను భయపెట్టినవి ఏవి కూడా నీ దగ్గరికి ఇక రావు. అందుకని యేసయ్యకు ఒకసారి వందనం చెప్పండి, స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పటివరకు నలిగిపోయావు, ఇప్పటివరకు కృంగిపోయావు, ఇప్పటివరకు భయపడ్డావు. శత్రువు నిన్ను అనేక రకాలుగా దాడి చేసి నాశనం చేశాడు. కానీ ఈరోజు దేవుడు నీకు ఇస్తున్నాడు వాగ్దానం, ఇక అవి నీ దగ్గర ఉండవు, నీ దగ్గరకు రావు. దేవుడు నీకు తోడుగా ఉంటున్నాడు. నీకు శత్రువులైన వారందరట ఇప్పుడు నీకు మిత్రులు అవుతారు. నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లతోని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కళ్ళు మూసుకో, ఉన్న స్థలంలో మోకరించు, ప్రార్థన చేసుకుందాం. దైవజనరాలు మనల్ని ప్రార్థనలో నడుపుతుండగా అందరం ఒక్కసారి ప్రభుతో ఆత్మలో కలుసుకుందాం, ప్రభువుని ఆత్మలో చూద్దాం. మే మాసంలో నువ్వు కొట్టబడి కూలిపోయావు, ఎండిపోయావు, శత్రువు చేత బాధించబడ్డావు, శత్రువు నిన్ను నాశనపరిచాడు. అయితే జూన్లో అంటున్నాడు, ఇక నిన్ను బాధ పెట్టిన వాడు నీకు దూరం అవుతాడు. నిన్ను గాయపరిచిన నీ శత్రువు ఇక నీకు దూరం అయిపోతాడు. ఏ ఏ విషయాల్లో నువ్వు బాధించబడ్డావు, బేదరికమా, దారిద్రత, అప్పులా, అనారోగ్యమా, నిందలా, ఏది అయితే వాటన్నిటి నుంచి దేవుడు నిన్ను విడుదలిస్తున్నాడు. ఈ రాత్రి ప్రార్థనలో ఏకీభవించండి, ఆత్మలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఎవరు కూడా మౌనముగా ఉండకుండా ప్రార్థనలో ఉండాలి. లైవ్లో ఉన్నవారు కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకుందామండి. ఎవరు కూడా మౌనంగా ఉండొద్దు. ఈ రోజున జూన్ మాసంలో దేవాది దేవుడు ఒక శ్రేష్టమైన వాగ్దానాన్ని ప్రభువునికి ఇచ్చారు. నువ్వు భయపడవలసిన అవసరం లేదు, దిగులు చెందవలసిన అవసరం లేదు. ఏది నిన్ను ఇన్ని రోజులు బాధిస్తూ వచ్చిందో, ఏ సమస్య, ఏ వేదన, ఏ కష్టం, ఏ అప్పు, ఏ ఆర్థికమైన పరమైన సమస్య, ఏ అనారోగ్య సమస్య, ఏ నిందలు, ఏ అవమానాలు, ఏ పోరాటాలు ఏమి నిన్ను బాధిస్తూ వచ్చాయి నాన్న, అవన్నీ కూడా నీకు దూరంగా పోతున్నాయి, దూరంగా పోతున్నాయి. నువ్వు భయపడొద్దు, ఇక భీతి కూడా నీకు దూరం అయిపోతుంది. దేవుడు ఇక జూన్ మాసంలో మొట్టమొదటి దినాన వాగ్దాన సందేశం దైవజన్యులు పెట్టుకుని నీతో మాట్లాడారు. ప్రభు, ధైర్యం తెచ్చుకో, ధైర్యం తెచ్చుకో. నీ కన్నీళ్లు చూసిన దేవుడు, నీ కష్టాలు చూసిన దేవుడు, నీ ఇబ్బందికరమైన పరిస్థితులు చూసిన దేవుడు, ఏ శత్రువు అయితే నేను బాధిస్తున్నప్పుడు నువ్వు బాధపడుతున్నావో, ఏ అప్పు చేత నువ్వు బాధించబడుతున్నావో,
ఏ యొక్క సమస్య చేత నువ్వు బాధించబడుతున్నావో, ఏ శత్రువు నిన్ను బాధిస్తున్నాడో, ఏ రోగం నిన్ను బాధిస్తుందో, ఏ అవమానం, ఏ నిందలు నిన్ను బాధిస్తున్నాయో, అవి నిన్ను బాధిస్తున్నప్పుడు, నువ్వు కన్నీళ్లతో నలిగిపోతున్నప్పుడు, నువ్వు కృంగిపోతూ ఉన్నప్పుడు, నిన్ను చూసిన ప్రభువు, నిన్ను చూసిన దేవుడు ఈరోజు ఈ వాగ్దాన రూపకంగా నీతో మాట్లాడారు. ఇదిగో ఇన్ని రోజులు నిన్ను బాధించినవి దూరంగా పోతున్నాయి. నిన్ను బాధించిన వారిని ఆయన దూరపరిచేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, లైవ్లో ఉన్న వాళ్ళారా, ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడారు. ఏ రోగం నిన్ను బాధిస్తుంది, ఏ సమస్య నిన్ను బాధించింది, ఏ బలహీనత నిన్ను బాధిస్తుంది, ఏ నింద నిన్ను బాధిస్తుంది, ఏ అప్పు నిన్ను బాధించింది, ఏ శత్రువు నిన్ను బాధిస్తున్నాడు నాన్న, ఏ యొక్క కుటుంబం నిన్ను బాధిస్తున్నారు, ఏ వేదన నిన్ను బాధిస్తున్నదో, ఈ రాత్రి ప్రభు నిన్ను చూశాడు, నువ్వు బాధపడ్డం చూశాడు. అందుకని ఈ రాత్రి దేవుడు నీకు వాగ్దానం ఇస్తున్నాడు. నిన్ను బాధించే వారందరినీ ఆయన దూరం చేసేస్తున్నాడు, దూరపరిచేస్తున్నాడు. అన్ని కూడా మాయం కాబోతున్నాయి. నిన్ను బాధించిన అనారోగ్యం తొలగిపోబోతుంది, నిన్ను బాధించిన అప్పు తొలగిపోబోతుంది, నిన్ను బాధించిన నింద కొట్టివేయబడిపోతుంది, నీ సమస్యలు క్లియర్ కాబోతున్నాయి, నిన్ను బాధించిన శత్రువు మాయమైపోబోతున్నాడు. నీ జీవితంలో నీకు సమృద్ధిని దేవుడు ఇవ్వబోతున్నాడు. ఇదిగో నీకు ఆయన తోడుగా ఉండి, నీకు అండగా ఉండి, ఇదిగో భీతిని, నువ్వు దేనిని గురించి భయపడ్డావో ఆ భయాన్ని కూడా నీకు దూరం చేసేస్తున్నాడు. జూన్ మాసంలో దేనికి నువ్వు భయపడుతున్నావో, నీ బిడ్డల గురించా, నీ బిడ్డల స్టడీస్ కోసమా, దేనికోసం నువ్వు బాధపడుతున్నావో వాటన్నిటి నుంచి దేవుడు నీకు దూరం చేసేస్తున్నాడు. ఈ జూన్ మాసంలో నువ్వు దీవించబడుతున్నావు, జూన్ మాసంలో నువ్వు ఆశీర్వదించబడుతున్నావు, జూన్ మాసంలో నీ దేవుడు తన శక్తితో నింపబోతున్నాడు. దేవాది దేవుడు ఈ జూన్ మాసంలో నీకు సమృద్ధిని ఇవ్వబోతున్నాడు. ఈ జూన్ మాసంలో నీకు మంచి ఆరోగ్యాన్ని కలుగు చేయబోతున్నాడు. జూన్ మాసంలో నీ వ్యాపారాల్లో, నీ చేతి పనుల్లో, ఇదిగో నీ యొక్క వ్యవసాయ పనుల్లో, నీ యొక్క ఆత్మీయ విషయాల్లో, నీ సంఘ విషయాల్లో, సేవ విషయాల్లో ఏదైతే ఇప్పటి వరకు నేను బాధిస్తూ వచ్చాయో వాటినన్నిటినీ దూరం చేసేస్తున్నాడు. దేవుడు దూరపరిచేస్తున్నాడు. నీకు విరోధంగా ఏది నిలబడదు. నేను బాధించే వాటినన్నిటి విర్రగొడుతున్నాడు, దూరపరిచేస్తున్నాడు. అంటే నీ వ్యాపారంలోకి సమృద్ధి, నీ వ్యాపారంలో లోపాలకి ఆశీర్వాదం, నీ చేతి పని, నీ ఉద్యోగాలు, నీ యొక్క వ్యవసాయ పని, అలాగే నీ యొక్క సేవాపరంగా అన్ని రకాల దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోబోతున్నావు. నీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క శత్రువు కాడి విరిగిపోబోతుంది. మీ కుటుంబాలు బ్లెస్ కాబోతున్నాయి. మీ వ్యక్తిగత జీవితాలు బ్లెస్ కాబోతున్నాయి. మీ భార్య భర్తల్లో ఇదిగో విడగొట్టిన శత్రువు దూరం అయిపోబోతున్నాడు. ఇప్పుడు మీ కుటుంబాలు కట్టబడబోతున్నాయి. ఇదిగో దేవుడు అంటున్నాడు, మిమ్మల్ని నీలాంజనములతో కట్టబోతున్నాను అంటున్నాడు దేవాది దేవుడు. ఎంత అద్భుతమైన మాట. దేనికి ఏది నిన్ను బాధించిందో, ఏ అలల చేతను కొట్టబడ్డావో, ఏ గాలుల చేతను కొట్టబడ్డావో, ఏ తుఫానుల మీద లేపబడ్డాయో అన్నిటినీ అణిచివేసి దేవాది దేవుడు నీలాంజనములతో నిన్ను కట్టబోతున్నాడు. సమృద్ధిని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఇదిగో నిన్ను కట్టేదెవరో తెలుసా? మనుషులు కాదు, దేవుడే నిన్ను కట్టబోతున్నాడు. దేవుడే నీ కుటుంబాన్ని కట్టబోతున్నాడు. దేవుడే నీ జీవితాన్ని కట్టబోతున్నాడు. దేవుడే నీ బ్రతుకులను కట్టబోతున్నాడు. సమృద్ధి మీరు చూడబోతున్నారు. ఎంతమంది రిసీవ్ చేసుకుంటున్నారు, ఎంతమంది రిసీవ్ చేసుకుంటున్నారు, మీ జీవితంలోనికి ఆశీర్వాదం రాబోతుంది, దేవుని దీవెన రాబోతుంది, దేవుని సమృద్ధి రాబోతుంది, దేవుని ఆరోగ్యం రాబోతుంది. దేవాది దేవుడు సమృద్ధిని మీ కుటుంబాలకు, మీ జీవితాలకు దేవుడు ఇవ్వబోతున్నాడు. అద్భుతమైన రీతిలో మీ కుటుంబాలు దేవాది దేవుడు ఆశీర్వదిస్తున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు దేవాది దేవుడు. మీ బిడ్డల వివాహాలకు, మరి ఎన్నో వివాహాలు జరగకుండా ఎంతో మంది శత్రువులు ఆటంకపరిచారు, ఎంతో మంది బాధిస్తూ వచ్చున్నారు, ఎంతో మంది వాళ్ళను బాధపడుతూ వచ్చున్నారు, వారందరూ దూరంగా పోతున్నారు. ఇదిగో నీ బిడ్డల వివాహాలు జరగబోతున్నాయి. నువ్వు నమ్ము, నువ్వు రిసీవ్ చేసుకో అంతే.
దేవాది దేవుడు సమృద్ధిని ఇవ్వబోతున్నాడు. మీకు ఎంతమంది రిసీవ్ చేసుకున్నారో మీ అందరి కోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. దేవాది దేవుడు ఈ రాత్రి మిమ్మల్ని దర్శించి మీ జీవితాల్లో గొప్ప కార్యాలు చేయబోతున్నారు. నేను ప్రార్థన చేస్తున్నానండి. తండ్రి, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. ఈ రాత్రి అద్భుతమైన సందేశం, ఈ వాగ్దాన సందేశం జూన్ మాసంలో ప్రభా, మొదటి గడిలో మొదటి దినమున ప్రభా అయ్యా మీరు మాకు ఇచ్చినందుకు నీకే కృతజ్ఞతలు, స్తోత్రాలయ్యా. నీ దైవదాసుని నువ్వు నాయన ఆత్మ బలముతో ఆత్మాభిషేకముతో నింపి నాయన అయ్యా మా మధ్య నువ్వు మాట్లాడినందుకు వందనాలయ్యా. ఆ దినము యెరూషలేము పట్టణము బాధపడుతూ, యెరూషలేము పట్టణము కృంగిపోతూ, అయ్యా శత్రు చేతులను నిత్యము నలిగిపోతూ, అయ్యా శత్రువు అనేక రకాలుగా బాధిస్తూ ఉన్నప్పుడు అయ్యా యెరూషలేము ఎంతగా బాధపడుతుందో, ఎన్నో వేదనలకు గురైపోయింది యెరూషలేము పట్టణం. అయ్యా అనునిత్యము పోరాటాలే ప్రభువా, అనునిత్యము యుద్ధాలే ప్రభువా. అందుకనే గాలి వానల చేత కొట్టబడినదానా, ఇదిగో నేను నిన్ను నీలాంజనములతో కడుతున్నాను మాట్లాడుతున్నావు. అవునయ్యా, నిజమే. ఆ పట్టణం అది నాన్న అయ్యా ఎంతో ప్రయాస ప్రభువా, ఎన్నో పోరాటాలు ప్రభువా, ఎన్నో శత్రు దాడులు ప్రభువా, అనేక రకాలుగా బాధించబడిన పట్టణం ప్రభువా. ఎంతో బాధపడుతున్నప్పుడు పట్టణాన్ని చూసిన దేవుడు కదయ్యా. ఈ రాత్రి ఆ రోజున పట్టణాన్ని చూసి ఆ పట్టణంతో మాట్లాడినట్లుగా ఈ రాత్రి ప్రభు మమ్మల్ని చూసి నువ్వు మాట్లాడిన విధానం కొరకే వందనాలయ్యా. నీ బిడ్డలు నాయన ఎన్నో శ్రమలతో కొట్టబడుతున్నారు, ఎన్నో అప్పుల చేత కొట్టబడుతున్నారు, ఎంతో ప్రయాస డాడీ, ఎంతో వేదన డాడీ, ఎన్నో అవమానాలు డాడీ, ఎన్నో నిందలయ్యా, ఎన్నో పోరాటాలు డాడీ, అనునిత్యము శత్రుదాడులే అయ్యా. నైనా ప్రభా కుటుంబాల్లో, వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో, చేతి పనుల్లో, సంఘంలో, సేవలో ఎంతో మంది శత్రువులు లేవబడుతూ అనేక రకాల బాధలు, వేదనలయ్యా. అయ్యా శరీరాల్లో రోగాలయ్యా, అయ్యా అనునిత్యము బాధిస్తూ నీ ప్రజలను ప్రభా అయ్యా బిడ్డలంతా వేదనతో కృంగిపోయిన స్థితిలయ్యా, కుటుంబాలు విచ్ఛిన్నమైపోయిన పరిస్థితి అయ్యా, అయ్యా జీవితాలు పాడైపోయిన పరిస్థితి అయ్యా. అయ్యా నైనా ప్రభా ఈ రాత్రి ప్రతి ఒక్కరిని చూసి నువ్వు మాట్లాడవు తండ్రి. అయ్యా ఎంత శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చావు ప్రభువా. నిన్ను బాధించు వారు నీకు దూరం అయిపోతారు అన్నావయ్యా. అయ్యా నాయన భీతి నీకు దూరం అయిపోద్దని ఈయనలో మాకు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలయ్యా. ఈ వాగ్దానం మేమందరూ రిసీవ్ చేసుకుంటున్నాం ప్రభా. ఇంత మంచి వాగ్దానం మాకు ఇచ్చినందుకు నీకు థ్యాంక్స్ అయ్యా, నీకే వందనాలయ్యా, నీకే స్తోత్రాలు డాడీ. అయ్యా నాయన నీ ప్రజలందరినీ నువ్వు దర్శించినందుకు వందనాలు అయ్యా. ఎంతోమంది లైవ్ కూడా చూస్తున్నారు బిడ్డలయ్యా. ఈ యొక్క మందిరంలో మాత్రమే కాదు, లైవ్ కూడా వీక్షిస్తున్న వారు ఎన్నో శ్రమలు, బాధలు, కష్టాలు అయ్యా, ఎన్నో బాధలు తండ్రి. అయ్యా ఈరోజు నువ్వు మాట్లాడావు, నిన్ను బాధించేవారు దూరం అయిపోతారన్నావు అయ్యా. ప్రతి ఒక్కటి వేటిని బట్టి వారు బాధపడుతున్నారో అవన్నీ నువ్వు దూరం చేస్తున్నందుకు నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నా అయ్యా. నీ సమృద్ధి వారి కుటుంబాలకి వెళ్ళను గాక, నీ ఆశీర్వాదం వారి కుటుంబాలకి వెళ్ళను గాక, నీ దీవెన వారి కుటుంబాలకి వెళ్ళను గాక అయ్యా. ఈ మందిరంలో ఉన్న ప్రతి ఒక్కరిని, అలాగే లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరిని, ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి ప్రభువా అయ్యా. నూతనమైన ఆశీర్వాదం, నూతనమైన దీవెన, నూతనమైన సమృద్ధి అయ్యా వారికి అనుగ్రహించబడను గాక అయ్యా. వారి వ్యాపారాల్లో ఉన్న శత్రువులు లయపరచబడుతురు గాక, వారి చేతి పనులు వర్ధిల్లుకు ఆటంకపరుస్తున్న శత్రువు దూరం అయిపోవును గాక అయ్యా. వారి వ్యవసాయ పనుల్లో నష్టాలు కలిగిస్తున్న శత్రువు దూరం అయిపోవును గాక, సేవ వర్ధలకుండా ఆటంకపరుస్తున్న శత్రువు దూరం అయిపోవును గాక, ఆత్మ విషయాల్లో వర్ధలకుండా బాధిస్తున్న శత్రువు దూరం అయిపోవును గాక, భార్యాభర్తలు కలవకుండా వారిని ఇబ్బంది పెడుతున్న శత్రువు దూరం అయిపోవును గాక
అయ్యా భార్యాభర్తలుగా అయ్యా అన్యోన్యతగా జీవించును గాక, వారి కుటుంబాలు కట్టబడును గాక. తండ్రి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ జూన్ మాసంలో ఎన్నో అవసరతలతో నీ బిడ్డలు ఉన్నారయ్యా. మరలా స్కూల్ రీఓపెన్ కాబోతున్నాయి అయ్యా, కాలేజెస్ రీఓపెన్ కాబోతున్నాయి తండ్రి. అయ్యా నాయన ప్రతి ఒక్కరికి చాలా ధనం అవసరమై ఉన్నదయ్యా. ఇదిగో తండ్రి నాయన ప్రతి ఒక్కరికి నాయన ఆర్థికపరమైన సమృద్ధి ప్రతి కుటుంబానికి అనుగ్రహించబడును గాక. అలాగే నీ బిడ్డల కష్టార్జితం దీవించబడును గాక. అయ్యా నాయన వారి శాలరీస్ అత్యధికంగా పెరుగును గాక. తండ్రి ఉద్యోగాలు లేక బాధపడుతున్న వారికి ఈ నెలలో నూతనమైన ఉద్యోగాలు అనుగ్రహించబడును గాక. తండ్రి నాయన అయ్యా ప్రభు వివాహాలు కాక బాధపడుతున్న వారికి నాయన మంచి సంబంధాలు వచ్చును గాక. వారి వివాహాలు ఘనముగా జరుగును గాక. తండ్రి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా ఎగ్జామ్స్ రాసి ప్రభా బిడ్డలు రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్న పిల్లలు ఉన్నారయ్యా. వారికి మంచి మంచి రిజల్ట్ వచ్చును గాక. మంచి నాయన ప్రభా అయ్యా టాప్ కాలేజెస్లో వారికి సీట్లు అనుగ్రహించబడును గాక. తండ్రి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి నాయన. పరిశుద్ధానికే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు డాడీ నాయనా ప్రభా. ఆత్మీకంగా కూడా ప్రతి ఒక్కరు కూడా వర్ధిల్లుదురుగాక. అయ్యా నీ రాకడ ఆసనం కాబోతుండగా ప్రతి ఒక్కరు ఆత్మీకంగా వర్ధిల్లునట్లుగా నీ కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి నాయన. బిడ్డలు లేక ఎంతమంది బాధపడుతున్నారో వారి గర్భాలన్నీ తెరవబడును గాక. చక్కని బిడ్డలు వారికి కలుగును గాక. వారి నింద వారికి దూరమైపోవును గాక. తండ్రి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి నాయన. అయ్యా ఇదిగో తండ్రి ప్రతి ఒక్కరికి కావలసిన ప్రతి ఈవులను మీరు అనుగ్రహిస్తున్నందుకు నీకే కృతజ్ఞతలు, స్తోత్రాలయ్యా. అయ్యా నాయన ఈ యొక్క జూన్ మాసం మొదటి దినం నుంచి చివరి దినం వరకు నీ కృపాక్షేమాలతో ప్రతి ఒక్కరిని నడిపించమని ప్రార్థిస్తున్నామయ్యా. ప్రతి ఒక్కరిని దీవించమని ప్రార్థిస్తున్నామయ్యా. అయ్యా ప్రతి ఒక్కరి రాకపోకలు మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నామయ్యా. అయ్యా సకాలంలో వర్షాలు అనుగ్రహించి ప్రభువా అయ్యా నాయన తండ్రి అయ్యా ప్రభా నాయన రైతులకు నాయన అయ్యా నాయన పంటలకు సమృద్ధినిచ్చి నాయన అయ్యా సకాలంలో ప్రభా వారి వ్యవసాయ పనులన్నీ కూడా ప్రారంభమవడానికి నీ కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. అలాగే మా యొక్క ప్రభా సేవను కూడా మీరు ఆశీర్వదించి విస్తరింప చేయండి అయ్యా. అయ్యా ఇదిగో నూతన మందిరం నిర్మాణం జరుగుతుందయ్యా. అయ్యా ఇదిగో తండ్రి దాని కొరకు కావాల్సిన ఆర్థిక వనరులని సమృద్ధిగా అనుగ్రహించండి అయ్యా. ఇదిగో తండ్రి నాయన అయ్యా విజయవాడ పట్టణంలోను అలాగే ఖమ్మం పట్టణంలోను అలాగే గుంటూరు పట్టణంలో ప్రభా అయ్యా విశాఖపట్నం పట్టణంలో ప్రభా నా తండ్రి జరుగుతున్న పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధనలు ఈ నెలలో అద్భుతంగా మీరు జరిగించండి అయ్యా. వేలాది మంది ప్రజలను తోడుకొని రండి అయ్యా. చాలా ఆర్థిక అవసరతలు ఉన్నాయ్యా. అయ్యా చాలా సమృద్ధి కావాల్సి ఉన్నది ప్రభా. ప్రతి ఒక్కటిని మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నామయ్యా. అయ్యా మంచి ఆరోగ్యాలు మా అందరికీ ప్రసాదించండి ప్రభా. అయ్యా నాయన తండ్రి ఈ నెలలో మాకు కావాల్సిన ప్రతి ఈవులను అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ అయ్యా ఆత్మీకంగా, వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా, ఆరోగ్యపరంగా, ఆర్థికంగా అయ్యా నాయన వ్యాపార రీత్యా, ఉద్యోగ రీత్యా నాయన అయ్యా నాయన వ్యవసాయ రీత్యా, చేతి పనుల రీత్యా అన్ని విషయాల్లో ప్రభా మీరే తోడుగా ఉండి నడిపించి మహిమ పొందుకొనమని నజరేయుడని యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. విజయవాడ పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ సారథ్యంలో పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జూన్ 6వ తేదీ ఉదయం 9 గంటలకు ఈ ఆరాధన ప్రారంభమవుతుంది. స్థలం మేరీస్టెల్లా ఇండోర్ స్టేడియం, బెంజ్ సర్కిల్ దగ్గర, పంటకాలవ రోడ్, విజయవాడ. ఈ ఆరాధనలు ఇప్పటికీ అనేక మంది ప్రజలు పాల్గొని దేవుని గొప్ప గొప్ప కార్యాలు పొందుకున్నారు, స్వస్థతలు పొందుకున్నారు. గర్భఫలములు లేని వారు గర్భఫలములు పొందుకున్నారు. శాంతి సమాధానము లేక బాధపడుతున్న వారు శాంతి సమాధానముతో నింపబడుతున్నారు. చీకటాత్మలతోనూ రోగములతో పీడించబడుతున్న అనేక మంది వ్యక్తులు ఈ ఆరాధనలో పాల్గొని అద్భుతాలు పొందుకున్నారు. మరి మీరెందుకు ఆలస్యం చేస్తున్నారు? రండి. జూన్ 6వ తేదీ ఉదయం 9 గంటలకు అద్భుతాలు పొందుకున్నట్టు కొరకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఖమ్మం మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. కల్వరి మార్గం పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ వారు నిర్వహించు పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధన ఖమ్మం పట్టణంలో ప్రతి నెల మరి 2వ మంగళవారం జరుగుతుంది. మరి 2వ మంగళవారం అనగా జూన్ నెల 11వ తారీఖున మరి క్రొత్త బస్టాండ్కి సమీపాన ఉన్న కృష్ణ ఫంక్షన్ హాల్ నందు ఉదయం 9 గంటలకు ప్రారంభం కాబోతుంది.
ప్రతి నెల జరిగే ఈ పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధనలో వేలాది మంది ప్రజలు పాల్గొని మరి అనేక మంది అద్భుతాలు పొందుకుంటున్నారు. రోగులు స్వస్థపరచబడుతున్నారు. బంధకాల్లో ఉన్నవారు విడుదల పొందుకుంటున్నారు. గర్భఫలం లేని ప్రజలు మరి గర్భఫలాలు పొందుకుంటున్నారు. మరి అనేక మంది దేవుని యొక్క వాక్యము ద్వారా వారి జీవితాలను మార్చుకుంటున్నారు. పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు ఆశతో వచ్చిన వారు పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకుంటున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు మరి పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధనలు కదులుతూ బలమైన కార్యాలు జరిగిస్తున్నారు. ఆనాడు ఆది అపోస్తలుల కాలంలో జరిగించిన పరిశుద్ధాత్మ కార్యాలు మరి ఈ యొక్క భూమి మీద పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధనలు జరిగిస్తున్నారు. కనుక మరి మీరందరూ కూడా కుటుంబాల సమేతంగా ఈ ఆరాధనలో పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గుంటూరు పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ సారథ్యంలో ప్రతి నెల 3వ మంగళవారం ఉదయం 9 గంటలకు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతుంది. జూన్ 18వ తేదీ ఉదయం 9 గంటలకు ఈ ఆరాధన ప్రారంభమవుతుంది. స్థలం లోథరన్ ప్రేయర్ హాల్, 3 బొమ్మల సెంటర్, కన్నవారి తోట, గుంటూరు. ఈ ఆరాధనలో వేలాది మందిగా తరలిరండి. దేవుని కార్యాలు పొందుకోండి. శాంతి సమాధానం లేక బాధపడుతున్నావా? అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నావా? గర్భఫలము లేక అనేక మంది చేత నిందించబడుతున్నావా? అప్పుల సమస్యలో కూరుకుపోయి ఏం చేయాలో అర్థం కాక గజిబిజైపోతున్నావా? రండి, పాల్గొనండి. యేసయ్య చేసే అద్భుతాలు మీరు పొందుకోండి. విశాఖపట్నం మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. కల్వరి మార్గం పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ వారు నిర్వహించు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన మన వైజాగ్ పట్టణంలో మరి పరిశుద్ధాత్మ దేవుడి చేత నిర్వహించబడుతుంది. దేవుని బిడ్డలారా, ప్రతి నెల 4వ మంగళవారం అనగా ఈ జూన్ మాసంలో 25వ తారీఖున మరి వైజాగ్ పట్టణంలో ఉన్న సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం నందు మరి 25వ తారీఖు ఉదయం 9 గంటలకు ప్రారంభం కాబోతుంది. ఈ పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధనలో ఇప్పటి వరకు వేలాది మందిగా ప్రజలు పాల్గొని అనేక మంది దీవించబడుతున్నారు, ఆశీర్వదించబడుతున్నారు. రోగులు స్వస్థపరచబడుతున్నారు. బంధకాల్లో ఉన్న వారికి విడుదల కలుగుతుంది. అనేక మంది గర్భఫలం లేని బిడ్డలు గర్భఫలం పొందుకుంటున్నారు. దేవాది దేవుడు అందించే వాక్యము ద్వారా అనేక మంది జీవితాలు మార్చుకుంటున్నారు. పరిశుద్ధాత్మ దేవుని చేత అభిషేకించబడుతున్నారు అనేక మంది. దేవుని బిడ్డలారా, రోగులుగా ఉన్నారా? బలహీనులుగా ఉన్నారా? బంధకాల్లో ఉన్నారా? అలాగే ఆర్థిక పోరాటాల్లో ఉన్నారా? మరి అనేక సమస్యలతో అల్లాడిపోతున్నారా? మరి జీవిత గమ్యం ఏమిటో ఎరుగక మరి కృంగిపోతున్నారా? అయితే విశాఖపట్నం నందు జరిగే పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన మరి జూన్ 25వ తారీఖున జరగబోతున్న ఈ ఆరాధనలో మీరందరూ పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. దేవాది దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్.